సరే ఇప్పుడు చూసుకున్నట్టయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారన్నారు. అప్పుడు బూచా చూపెట్టి ఈ భూములన్నీ లాక్కుంటున్నారు గత ప్రభుత్వం అని చెప్పేసి అన్నారు. రద్దు చేస్తాం మేము రాగానే అన్నారు. మళ్ళీ ఇప్పుడు దాని గురించే మాట్లాడుతున్నారు. సో దీన్ని ఎట్లా చూడాలంటారు సార్? ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే పెరటితో పింకట్టుకుని అడుక్కోవడం అంటారు దీన్ని. ఈ తపేలా ఛానళ్ళకి ఒక్కొక్కడికి ఎంట్ల పెట్టకపోతే ప్రజలు మనకి ఈ దౌర్భాగ్యం ఎలా ఉంటుందంటే ప్రజాధనం దుర్వినియోగం చేయడం, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం మీద గౌరవం లేకపోవడం, ఒక వ్యక్తిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటే అందరూ దాన్ని ఎంటర్టైన్ చేయడం, అవతలోడికి వీళ్ళకే మనోభావాలు ఉన్నట్టు అవతలోడికి మనోభావాలు లేనట్టుగా ప్రవర్తించడం, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక నానుడైపోయింది. నేను ఎందుకు చెప్తున్నానంటే నోరిప్పితే అబద్ధాలు, ఆ అబద్ధాలని జస్టిఫై చేయడం. నేను పెరటితో పెంకెట్టుకుని అడగడం కంటే నీతి ఆయోగ్ ఎప్పుడైతే దీన్ని మెచ్చుకుని ఏ రాష్ట్రంలో ఉన్న 33 కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి ఏ రాష్ట్రంలోనే అమలు చేయని దానికి మన రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్ట్ కింద దీన్ని ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇంప్లిమెంట్ చేశారో జస్ట్ 200 కోట్ల సహాయం చేసింది కేంద్ర ప్రభుత్వం. మిగిలిన 800 కోట్ల పైచీలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖర్చు చేసి ఇవాళ 400 కోట్లు రాయితీ రూపంలో వస్తుండేసరికల్లా వీళ్ళు రెడీగా పెరటితో పెంకెట్టుకుని యాజ్ ఇఫ్ ఏది జరగనట్టుగా కొత్త తరహా. అది నిజంగా చెప్పాలంటే ఒక అద్భుతం. నేను చాలాసార్లు విశ్లేషించాను అబ్దుల్ కలాం గారితో కూడా కలిసి. ఇవాళ మనకి ప్రపంచ దేశాలన్నింటిలోనూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాకుండా వాళ్ళకి ప్రతి భూ సర్వే చేసి దాన్ని ప్రజల పక్షాన ప్రజలకి అంకితం చేసిన ప్రభుత్వాలను చూసాం. ఇది ఫస్ట్ ఎవర్ టైం ఇండియన్ కాంటినెంట్లో ఇంప్లిమెంట్ అవుతుంది. అలాంటిది ఇది ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ టైంలో నాకు తెలిసి 1914-15 ఎప్పుడో అయితే 20 అనుకుంటా 1920 దగ్గర 100 సంవత్సరాల క్రితం అయితే వాళ్ళు చేసిన సర్వే తప్ప భారతదేశం స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఈ రోజు దాకా సర్వే అయితే జరగలేదు. ఇది కేంద్ర ప్రభుత్వం అట్ ఎనీ కాస్ట్ అన్నప్పుడు ఈ ప్రభుత్వం 2020 సంవత్సరంలో కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో తీసుకున్న ఒక బృహత్తర కార్యక్రమం. దీంట్లో 3000 రోవర్లను ఇంపోర్ట్ చేసాం మనం. అసలు ఆన్ అగ్రిగేట్ ప్రతి గ్రామానికి 1-2 సర్వేయర్లు అంటే దగ్గర 14,000-15,000 మంది సర్వేయర్లను రిక్రూట్ చేశారు. చేసి మొత్తం ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లోనూ సచివాలయ వ్యవస్థతో అనుసంధానించి బ్లాక్ చైన్ సిస్టము అన్న కాన్సెప్ట్తో శాటిలైట్తో అనుసంధానించి QR కోడ్ ఇవాళ ఎంత బదనాం చేశారంటే జగన్మోహన్ రెడ్డిని నా దగ్గర పయ్యావుల కేశవ్ గారు ఆర్థిక మంత్రి నిన్న ఆయన మాట్లాడుతూ ఈయన PSC చైర్మన్గా గత ప్రభుత్వంలో దిస్ ద వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఆ వీడియో ఉంటే వెనకట్లు ప్లే చేయమ్మా నీకు పంపిస్తాను. అది నాకు చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎంత బాధాకరమైన విషయం ఏంటంటే ఈ పర్టికులర్ సబ్జెక్ట్లో QR కోడ్తో అనుసంధానించినప్పుడు ఇది ప్రపంచంలో ఎక్కడ జరిగిన అద్భుతం ఈ ప్రభుత్వం వినూత్నంగా చేస్తుంది కాబట్టి ఆయన హీ హెస్ గివెన్ హిజ్ ఓన్ రికమెండేషన్స్. సబ్సిక్వెంట్గా నిన్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి రీసర్వేకి చాలా తేడా ఉందని మాట్లాడుతున్నాడు. ఇట్స్ ఏ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్, కాన్స్పిరసీ స్టేట్మెంట్. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం రాగానే ఇందాక నువ్వు అన్నట్టు రద్దు చేసామని చెప్పారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. సరే రద్దు చేసిన వాళ్ళు ఫస్ట్ సంతకమే అన్నారు, పెట్టారు, చెత్తబొట్లు వేశారు. దీనికి తపేలా ఛానల్తో కూడి మీరు ఎలాంటి అబద్ధాలు చేశారు? పాస్బుక్ మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ, ల్యాండ్ టైటిలింగ్ రాళ్ళ మీద అన్నిటి మీద సర్వే రాళ్ళన్నిటి మీద జగన్మోహన్ రెడ్డి 1 కోటి రాళ్ళు అన్నారు. 70 లక్షల రాళ్ళు ఇన్ప్లాంట్ అయ్యి ఉన్నాయి. ఇవాళ దగ్గర 13,000 గ్రామాల పైచీలకు సర్వే అయ్యి ఉన్నాయి. 13,000 పైచీలకు ఉన్న గ్రామాల్లో 6,000-7,000 దగ్గర గ్రామాలు సర్వే అయిపోయి ఉన్నాయి. మిగిలిన దానికి ఇది కేంద్ర ప్రభుత్వం బృహత్తర. అంటే ఈ రాష్ట్రంలో ఇంకో దౌర్భాగ్యం ఏంటంటే బీజేపీ వాళ్ళు నోరు మూసుకొని కూర్చొని ఉంటారు చూడు, వాళ్ళు అసలు స్పేర్ చేయకండి ఎవరన్నా. అసలు ఎందుకు ఊరుకుంటారు? కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో చేసిన ఒక బృహత్తర కార్యక్రమానికి అంటీ ముట్టినట్టుగా వాళ్ళకి అసలు ఏంటో తెలియనట్టుగా ఈ రాష్ట్రంలో వాళ్ళు లేనట్టుగా డిఫరెంట్ ప్లానెట్లో ఉన్నట్టు ఎలా బిహేవ్ చేస్తారు? అంటే ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఎక్కడైనా కూడా వాళ్ళది సైలెంట్ మోడ్లోనే ఉన్నారు. వాళ్ళు ఎక్కడే దేనికి స్పందించలేదు. అది దేనికుంటున్నారు అంటే ఇదే నిర్మలా సీతారామన్ వచ్చినప్పుడేమో ఆవిడేమో రేషన్ షాపులో ఫోటో పెట్టబోతే నరేంద్ర మోడీ మీద ఒంటికాల మీద రెచ్చిపోతుంది అందరి మీద. ఇదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ మెచ్చి మేకతోలేసి 400 కోట్లు సిఫార్సిస్తే ఇవాళ ఈ డబ్బులు తీసుకోవడానికి అయితే శ్రద్ధ ఉందా? ఇదేంటమ్మా ఇది? ఆ బుక్ రికార్డ్స్ అన్ని ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు? 2 years లోపల ఏమైనా అప్రాన్షన్స్ ఉంటే దాన్ని ఎలా క్లియర్ చేస్తున్నారు? దాన్ని ఎంత పర్ఫెక్ట్ అండ్ మెటిక్యులస్ యాక్యురసీతో 0.001% తేడా రావడం మిరాకల్ తెలుసా? దాంట్లో QR కోడ్ వీళ్ళేదో అద్భుతం సృష్టించారా? నోరు ఇప్పితే అబద్ధాలు రావడానికి కూడా సిగ్గుచారం కూడా ఉండట్లేదు వీళ్ళకి రోజు రోజుకి. పోనీ ఇవాళ ఏమైనా కొత్త అద్భుతం సృష్టించి తెచ్చారా అంటే ఏంటి ల్యాండ్ సర్వే జగన్మోహన్ రెడ్డి అనేది ఏదో పేరుంటే దాన్ని అంటే ఇప్పుడు చెక్కుతారట, శిల్పులు చెక్కుతారు చూడు,
ఆ పేరు చెక్కియాలట. ఇంకోటి ఏంటి, యువతల ఆ పుస్తకం మీద నవరత్నాల ఎంబ్లం వేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పాస్బుక్ ఇచ్చాడు ఆయన, విత్ క్యూఆర్ కోడ్, ఎవ్రీథింగ్ విత్ ల్యాండ్ మ్యాప్. అది 19 నుంచి 24 దాకా జరిగిన ప్రభుత్వ పని. వీళ్ళు తీరుకొచ్చిన తారలాడిందని దానికి వచ్చి ఏం సమాధానం చేస్తారో తెలుసా? ప్రభుత్వం వీళ్ళు కలసం ఉంటుంది చూడు, అది పెట్టేసి సేమ్ టు సేమ్ రంగు మార్చారు, మళ్ళీ లైట్ పసుపు కలర్, రెండు ఉంటే పక్కనే. ఇదేమ్మా నాకు అర్థం కాదు. ప్రజల ఆస్తి జగన్మోహన్ రెడ్డి తీసేసుకున్నాడు, రుచికొండ బాబు జగన్మోహన్ రెడ్డి భారతం కోసం కట్టాడు. ఇలా ప్రజల్ని ఇంజెక్ట్ చేసి ఇల్లిటరేట్స్ అని చెప్పి ప్రజల్లోకి అనవసరమైన నెగిటివ్ వార్తలను పెనట్రేట్ చేసి వీళ్ళు సర్వైవ్ అయిపోయి ప్రభుత్వం వచ్చి ఏమీ చేతకాక ఏం చేయాలో తెలియక అంటే ఫారెన్ ట్రిప్పులు పోతున్నారు. ఇది అసలు నాకు అర్థం కాని విషయం. ఈ ల్యాండ్ టైటిలింగ్, నేను అనగానే సత్యప్రసాద్ మాట్లాడుతున్నాడు, ఆయన రెవెన్యూ శాఖ మంత్రి. సార్ మీరు మాట్లాడిన దాంట్లో మీరు ఏమైనా మీకైనా అర్థమైంది అసలు? పోనండి, ఏ మాట కా మాట మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ పచ్చి నిజమైతే చెప్పారు. ఎంత చక్కగా చెప్పారంటే, కోటి రాళ్ళు, నేను ఒక లెక్క ఉండేది, కేంద్ర ప్రభుత్వం 200 కోట్లు ఇస్తే దాంతోనే చేశారు కదా, 1000 కోట్లు ఖర్చు అయింది మనకి ఈ ప్రాజెక్ట్. కానీ నేను విశ్లేషణలో ఒక అడుగు వెనకపడ్డాను. కానీ నీకు ఇచ్చిన అథెంటికేటివ్ ఇన్ఫర్మేషన్ అనగానే సత్యప్రసాద్ ధర్మం అని, ఎస్, రాష్ట్ర ఖజానా నుంచి 1000 కోట్లు ఖర్చు అయింది దానికి. ఎందుకు? 1,00,000 కోట్ల సర్వేరాళ్ళు పాతడానికి, ఈ లెబోరియస్ ఎక్సర్సైజ్ అంతటికి తమాషా ఏంది ఇది? ఆయనే చెప్తుండే పక్కన, కోటి రాళ్ళు ఉన్నాయి, గుడులు కట్టండి, ఇవి కట్టండి, వాటి దగ్గర పెట్టాం, స్కూళ్ళ దగ్గర వాటికి. ఈ రాళ్ళుని చెక్కేస్తారట, చెక్కేసి ఏదేదో కట్టమంటాడు, తీసుకెళ్ళి అక్కడ వేస్తే నష్టం ఏంటి? అద్దురే బాబు, ఇది జగన్మోహన్ రెడ్డి పేరు మాకు నచ్చట్లే, ఎవడు అద్దుల్లో వాళ్ళు రంగులు మార్చుకోండి అడిగి అమ్మను, ఆ రాయి మీద ఇంకోటి బొమ్మ ఉంటే అడిగి నచ్చదు కదా, ఉదాహరణకు చెప్తున్నాను. ఆ పని చేయకుండా ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు ఎందుకు ఖర్చు పెడుతున్నారు? ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఖజానా నుంచి డబ్బులు ఖర్చు చేశారు, గత ప్రభుత్వ హయాంలో ఖర్చు చేశారో, దాని మీద ఇంతవరకు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమంటే ఎందుకు రిలీజ్ చేయట్లేదు అసెంబ్లీలో? ఎందుకు చేస్తారు? వీళ్ళు డొల్తోనే బయటపడుతుంది కదా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇన్ యాక్ట్ ఈజ్ ఇన్ యాక్షన్ ఇన్ ప్రోగ్రెస్ అన్నది తెలుస్తుంది కదా. వీళ్ళు మనకు అబద్ధం చెప్పారు కదా, రద్దు చేసేసాం అని పడిసాం, శిశిషాం అని మాట్లాడారు కదా. ఎక్కడ రద్దు చేశారు అసలు? మీరు రద్దు చేయడానికి అది కేంద్ర ప్రభుత్వం ఉంది కదా, ఇక్కడ సాధ్యం అవ్వదు. వీటితో కానీ కాదు, వీళ్ళు ఎవరితోనూ కాదు, అబద్ధాలు చెప్పడానికి వీళ్ళు ఉన్నారు. నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ఇటు మొహం ఇడిచేసాడు, ఎడబెట్టుకుంటారు కొనుక్కో మొహాలు తడుకుంటారు. ఈ కోటి రాళ్ళు అంటే 70 లక్షలు 30 లక్షలు అన్న రెవెన్యూ శాఖ మంత్రి. అరే నేను గతంలో ఒప్పుకున్నాను కదా అని ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఏం మారుతున్నాడు ఆయనకు అర్థం లేకుండా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వేరు, రీసర్వే వేరేట. ఏంది రీసర్వే? దేనికి చేస్తారు రీసర్వే? పడిందే పాడరా పాసిపల్ దర్శనం మొదటి రోజు నుంచి పని మొదలెట్టుకుని వెళ్తావా? సగం పైచీలకు పని దగ్గర అంటే పని చేయడం చేత కాదు, ఒకటి పని చేసిన దాన్ని అక్నాలెడ్జ్ చేయడం రాదు. ఇది మీ దౌర్భాగ్యం. లోకేష్ గారు కూడా దావోస్లో మాట్లాడారు కదా సార్, మరి ఇది ఇద్దరికి దీని గురించి కూడా మాట్లాడే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కోసం అదేదో పనికి మాలని మాట్లాడమని, అవన్నీ టైం వేస్ట్. చిన్నపిల్లలు ఎంటర్టైన్ చేయకమ్మా, పక్కెళ్ళి ఆడుకోమని చెప్పాలి వాళ్ళని. సార్ మంత్రి కదా సార్, మంత్రి వ్యతిరేనమ్మకి మంత్రినమ్మ కూడా సామెత ఉంటుంది, అంతకన్నా ఇంకేం లేదు. అసలు నాకు అర్థం కావట్లే, 25,000 కోట్లు ఖర్చు పెట్టి 25 కోట్లు ఖర్చు పెట్టి దావోస్ వెళ్ళి ఇటు చిన్నపిల్లలు చాడీలు చెప్పుకున్నట్టు ఆ జగన్మోహన్ రెడ్డి మీద పడేయడానికి దావోస్ వెళ్తారా? ప్రతిసారి కూడా దావోస్లో ప్రతిసారి ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని అని అంటున్నారు. ఏది నేను చెప్పాడు ఇంగ్లీష్ ఇంటర్వ్యూలో విన్నావా? నేషనల్ మీడియాకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చి చంద్రబాబు గారు 23 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి 23 లక్షల ఉద్యోగాలు ఇచ్చా, 23 కోట్ల ఉద్యోగాలు ఇచ్చామన్నాడు. వాట్ అన్నాడు ఆయన. నేషనల్ మీడియాలో అడిగితే వాట్ అనగానే 20 lakhs crores అంట. ఏంటి ఎంప్లాయ్మెంట్ 20 lakhs crores? ఏం మాడుతున్నారు? ఇప్పటికే అబద్ధాలతో చెవులు పుల్లెడిపోయి ఉన్నాయి. ఏది 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం, 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం అన్నదానికి వీటికి ఇంకా కొత్త ఫ్లేవర్. 23 లక్షల కోట్ల ఉద్యోగాలు, దాన్ని 20 లక్షలు, అది కూడా ఇస్తారు వెనకతల. నువ్వు రిప్పితే అబద్ధాలు. సార్ అక్కడ అసలు ఉపాధి అవకాశాలు లేవని వలసలు వెళ్తున్నారు, ఇంతవరకు ఎట్లాంటి పెట్టుబడులు అక్కడ పెట్టలేదు, ఒక సంస్థ రాలేదని చెప్పేసి ఇక్కడ గగ్గోలు పెడుతుంటే అన్ని లక్షల కోట్లు ఎట్లా వచ్చినాయి సార్? వస్తాయి. చిన్నప్పుడు నానమ్మ కాకమ్మ కబుర్లు ఉంటాయి చూడు, కలబులు కబుర్లు అని చెప్పి మనకు పప్పానం తినిపించినట్టు పెరుగానం తినిపించినట్టు కథలు చెప్పేస్తారు ఏ రోజు కారోజు. దానికి తోడు ఈ దైద్యులు ఉన్నారు కదా తపేలా ఛానల్ వాళ్ళు, బాధపడి చచ్చిపోతుండ్రు. ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో 1 సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత పాదయాత్ర చేయడం అన్నది టాప్ ప్రయారిటీ న్యూస్. అడిగి పరిహమాల చెత్తనాయలకి